హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 30వ భాగాన్ని వినిద్దాం. అర్జున్ షాక్ అవుతాడు. మళ్ళీ వసు ముద్దు పెట్టేసరికి నవ్వుకుంటాడు. వసు ఆ శారీ తీసుకుని దానికి తగ్గ బ్లౌజ్ తన వార్డ్రోబ్లో ఉందేమో చూసుకుని రెడీ అవడానికి వెళ్ళింది. కాసేపటికి నీట్గా శారీ కట్టుకుని మెడలో తాలిబొట్టు తప్ప ఏం లేకుండా చక్కగా సింపుల్గా స్వీట్గా రెడీ అయి అడుగు పెట్టింది లోపలికి. అర్జున్ వసు అలా తన ముందు నవ్వుతూ చీర సర్దుకుంటూ వచ్చేసరికి అలానే రెప్ప వేయకుండా చూస్తూ నించున్నాడు. ఎలా ఉంది అర్జున్ గారు అంటుంది తనకి ఆ చీర చాలా నచ్చడంతో. అందులోనూ అర్జున్ తన కోసం ఫస్ట్ టైం ఒక చీర తీసుకురావడంతో చాలా ఆనందంగా ఉంది తనకి. అర్జున్ వసు దగ్గరికి వెళ్ళి, చీరకే అందం తీసుకొచ్చావు చిన్నమ్మ, అది కొన్నప్పుడు కంటే నువ్వు కట్టుకున్నప్పుడే దాని విలువ పెరిగింది అంటూ తనని హక్ చేసుకున్నాడు. అర్జున్కి ఆ చీరలో అంత అందంగా వసు కనిపిస్తూ ఉంటే తన మనసు వసం తప్పుతూ ఉంది. ఎక్కడ వస్తుని తనకి తెలియకుండా హక్ చేస్తాను అని భయంతో తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అలా హక్ చేసుకుని ఉండిపోతాడు. అర్జున్ గారు, ఇప్పుడు ఈ చీర నా కోసం తేవడానికి మీరు బయటికి వెళ్ళారా అని అడిగింది. అలా హక్ చేసుకుని అంటాడు. ఎందుకు అంది. నీ కోసం ఏదో ఒకటి తీసుకోవాలి అనిపించింది చిన్నమ్మ. అలా వెళ్తూ ఉంటే ఈ చీర కనపడింది. నాకు నువ్వే గుర్తుకొచ్చావు, అందుకే తీసుకున్నాను. నీకు నచ్చిందా ఇంతకీ? చాలా చాలా అంటే ఎంత అంటాడు వసుని వదులుతూ. అని అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టి ఇంత అంటుంది. ఇంతేనా అంటాడు చిన్నపిల్లల్లా ఫేస్ పెట్టి. ఇంతే అని నవ్వుతూ ఉంటుంది వసు. నేను ఇంకా నీకు చాలా నచ్చిందనుకున్నానే, ఇంతేనా అంటాడు డల్లుగా. వసు కూడా నవ్వుతూ అర్జున్ 2 బుగ్గలపై ముద్దు పెట్టి ఇంత అంటుంది. అయినా ఫేస్ డల్లుగా పెట్టి చూస్తున్నాడు. వసుకి అర్థమైనట్లు చిన్నగా అర్జున్ పెదాల మీద ముద్దు పెట్టి వదిలింది. ఇది చీటింగ్ చిన్నమ్మ అంటుంటే వసు అక్కడి నుండి పారిపోయింది నవ్వుతూ. అర్జున్ కూడా వసు వెనక పరిగెడుతూ ఇల్లంతా తిరుగుతారు. వసు చూసుకోకుండా మ్యాట్ మీద కాలు వేయడంతో అది జరిగిపోతుంది. ఇంకా వసు కింద పడే టైంలో అర్జున్ వసు వెనకే రావడంతో వసుతో పాటు బ్యాలెన్స్ తప్పి అర్జున్ కూడా పడిపోతాడు. వసు కింద అర్జున్ పైన అనడంతో అర్జున్ వసుని లేవనివ్వకుండా అలానే చూస్తున్నాడు. వసు అర్జున్ అలా సడన్గా తన మీద పడేసరికి తన నుండి వేరుపడాలని చూస్తుంది. కానీ అర్జున్ మాత్రం వసుని కదలనివ్వకుండా కావాలని తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. వసు అర్జున్ అలా తన మీద ఉంటే మనసు అర్జున్ని కోరుకుంటుంటే మైండ్ మాత్రం దూరం జరగమంటూ ప్రెషర్స్ పెట్టసాగింది. ఇద్దరి మధ్య పోరులో వసు అలసిపోయి అలానే కళ్ళు తిరిగి పడిపోయింది. అర్జున్ వసును అలా పడిపోవడం చూసి కంగారుగా లేచి తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేశాడు. కాసేపటికి స్రోలోకి వచ్చిన వసు కళ్ళు తెరిచేసరికి అర్జున్, చిన్నమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. వసు లేచి కూర్చుంటూ సారీ అర్జున్ గారు అంటుంది బాధగా. నాకెందుకు సారీ చిన్నమ్మ, నేనే నీకు సారీ చెప్పాలి. నేను అనవసరంగా ఇబ్బంది పెట్టాను అంటాడు బాధగా. అంటే నాకు తెలుసు చిన్నమ్మ అంటాడు కళ్ళల్లో నీళ్ళతో. వసు అర్జున్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. నా వల్ల మీరు చాలా బాధపడుతున్నారు అర్జున్ గారు, కానీ నేనేం చేయలేకపోతున్నాను. అర్జున్ తన వెన్ను నిమురుతూ, నువ్వేం చెయ్యొద్దు చిన్నమ్మ, నన్ను ప్రేమించు, నన్ను నమ్ము, అది చాలు నాకు. అంటే నేను మిమ్మల్ని ప్రేమించలేదని అంటున్నారా? మీరంటే నాకు నమ్మకం లేదా? అలా కాదు చిన్నమ్మ, నువ్వు నాతో లైఫ్లో ముందుకి అడుగు వేయాలంటే ముందుగా నీకు నా మీద నమ్మకం కలగాలి, అందుకే చెప్తున్నాను అంటాడు అర్జున్. అంటే ఏంటి మీరనేది? నేను మిమ్మల్ని నమ్మట్లేదనేది కదా. అందుకే ఇవాళ ఆ అంజలి గారు వచ్చి మీరు తన కోసం బయటికి వెళ్ళారని చెప్పినా నేను నమ్మకుండా మీకోసం ఎదురు చూశాను. ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది అంటుంది కోపంగా ఏడుస్తూ. నువ్వు ముందు ఆ గారు అనడం ఆపు. అంత రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో లేదు ఆమె. అసలు ఎందుకు వచ్చింది నీ దగ్గరికి అంటాడు కోపంగా. మీకు కోపం వస్తుందని చెప్పలేదు, కానీ కోపంలో అనేశాను అంటుంది తలదించుకుని. అర్జున్ వసు తల పైకెత్తి, చిన్నమ్మ నువ్వు అసలే చాలా సెన్సిటివ్. ఆమె నిన్నేమైనా హర్ట్ చేసిందేమో అని కోపం తప్ప నీ మీద నాకెందుకు కోపం వస్తుంది చెప్పు, అసలు ఏమైంది చెప్పు చిన్నమ్మ అన్నాడు. వసు అర్జున్ గుండెలపై తల పెట్టుకుని జరిగిందంతా చెప్తుంది. అంతా విని, మరి నిజంగానే నేను బయటికి వెళ్ళొచ్చాను కదా, నీకు అనుమానం రాలేదా ఎక్కడికి వెళ్ళారని? నాకెందుకు అనుమానం? మీరు ప్రేమించింది నన్నే కదా. నేనే మీ దగ్గరున్నప్పుడు తను కలవడానికి మీరెందుకు వెళ్తారు? ఒకవేళ వెళ్ళినా అది ఏదో పని విషయమే అయ్యుంటుందని, కానీ వేరే కాదు. నాకు మీ మీద మాత్రం నమ్మకం ఉంది, మీకే నా మీద నమ్మకం లేదు అంటుంది అలిగినట్టు. అర్జున్ వసుకి తనపై ఉన్న నమ్మకానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. అర్జున్కి చిన్నమ్మ అని గట్టిగా హత్తుకుంటూ, నిజంగా నా జీవితంలో చేసిన ఒక మంచి పని అంటే అది నిన్ను ప్రేమించడం అంటూ వసు నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఇంకోసారి ఆమె నీతో అలా మాట్లాడితే నువ్వు నమ్మినట్టే ఉండాలి, సరేనా? ఎందుకలా? మనల్ని ట్రాప్లో పడేయాలి అనుకుంటుంది కదా, మనం పడినట్టు నటించి ఆమెనే పడేద్దాం అంటాడు నవ్వుతూ. అని అర్జున్ని ఇంకా గట్టిగా హగ్ చేసుకుని కళ్ళు మూసుకుంది వసు. వసు ఫ్రీగా ఉండడం గమనించి, చిన్నమ్మ నువ్వు ఎక్కువగా ఆలోచించుకు,
నీకు ఇష్టమైతేనే మనం మన లైఫ్ని స్టార్ట్ చేద్దాం. నేను జీవితకాలం వెయిట్ చేయమన్నా నీకోసం వెయిట్ చేస్తాను. ఇందులో నాకు సంతోషమే కానీ బాధ లేదు, అర్థమైందా అంటాడు తల నిమురుతూ. మిమ్మల్ని ఎక్కువగా వెయిట్ చేయించలేనులే అర్జున్ గారు. నేను మీకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అనే భయంలోనే ఉండిపోయాను. కానీ మీరు ఇంత ధైర్యం ఇచ్చాక మీకోసం నాకున్న భయాన్ని కూడా వదులుకొనడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మన ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడమే మీకు నా నుండి కూడా గుడ్ న్యూస్ వచ్చేలా ట్రై చేస్తాను అని మనసులో అనుకుని అర్జున్ గారు నాకు ఆకలిగా ఉంది అంటుంది. ఇక్కడే ఉండు, ఇవాళ నేనే పెడతా నీకు అంటూ బయటికి వెళ్ళి అన్నం తెచ్చి ఇద్దరు కలిసి తింటారు. కాసేపటికి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అలా బాల్కనీలోకి వెళ్ళి కూర్చున్నారు. అర్జున్ వసుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నాడు. అర్జున్ చిన్నమ్మ అంటాడు. నన్ను అర్జు అని పిలవచ్చు కదా, ఎందుకు అర్జున్ గారు అంటావు? నాకు అర్జున్ గారు అని పిలవడమే ఇష్టం కాబట్టి. నా కోసం ఒక్కసారి పిలవచ్చు కదా అంటాడు. పిలుస్తాను అర్జున్ గారు, ఇప్పుడు కాదు, సరేనా? సరే అంటూ ఆ జాబిలి వెలుగులో వసు మెడ ఆ పసుపు తాడుతో ఎంతో అందంగా మెరుస్తుంటే మెల్లగా వసు చెవి కింద తన పెదాల నుంచి అలానే కళ్ళు మూసుకున్నాడు. వసు వెచ్చని శ్వాస తన మెడపై తగులుతూ ఉంటే ఏదో తెలియని అలజడి మొదలై వెంటనే అర్జున్ వైపుకు తిరిగి తనని హక్ చేసుకుంది. అర్జున్ అలానే వసుని ఎత్తుకుని బెడ్ పైకి తీసుకెళ్లి తన కోగిట్లో బందీ చేసి నిద్రపోతాడు. అంజలి ఆ నైట్ హ్యాపీగా ఇంటికెళ్ళింది. మమ్మీ అంటూ తన 3 ఏళ్ల కూతురు అంజలిని చుట్టేసింది. వెనకే అంజు అంటూ తన భర్త ఆనంద్ చుట్టేశాడు. ఇద్దరిని ప్రేమగా తడిమి ఇంకా బజ్జోలేదా బంగారులు అంటూ ఇద్దరిని హక్ చేసుకుని కిస్ చేసింది. అలానే వాళ్ళతో కలిసి కబుర్లు చెప్తూ మెయిట్ చేసిన డిన్నర్ చేసి పాపని పడుకోబెట్టి తన భర్తతో ఆ నైట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని, మన కంపెనీ మంచి స్థాయిలోకి వెళ్ళబోతుందని కబుర్లు చెప్పి మనసులో ఆ అర్జున్కి ఇంటి సుఖం వంటి సుఖమే కాదు, జీవితంలో అసలు ఆనందమే లేకుండా చీకటి చేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి అనుకుంటూ పడుకుంది. ఆ నెక్స్ట్ డే పొద్దున్నే వసు లేచి పనులు స్టార్ట్ చేసింది. వసు లేచిన కాసేపటికి అర్జున్ కూడా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి ల్యాప్టాప్ ముందేసుకున్నాడు. వసు కాఫీ పట్టుకొచ్చి అర్జున్కి ఇచ్చి తను కూడా తాగుతూ బెడ్ మీద కూర్చుంది. చిన్నమ్మ బయటికి వెళ్దామా అన్నాడు. మీకు వర్క్ లేదా అంది. ఎందుకు లేదు, కానీ నీకు బయటికి వెళ్ళాలనిపిస్తే చెప్పు, వర్క్ రేపైనా చేసుకుంటా, అర్జెంట్ ఏం లేదు అన్నాడు. చిన్న పని ఉంది, ఇప్పుడు కాదు, ఈవినింగ్ వెళ్దాం, మీరు వర్క్ చేసుకోండి. చిన్నమ్మ చాలా వర్క్ ఉంది, ఇంత వర్క్ చేయాలంటే నాకు కాఫీ కావాలి అంటాడు. వసు ఆశ్చర్యంగా చూస్తూ చేతిలో ఉంది ఏంటి అంటుంది. ఈ కాఫీ కాదు, మన కాఫీ అంటాడు నవ్వుతూ. ఓకే, నిజంగా నువ్వేనా అన్నాడు. అవును అర్జున్ గారు, నాకు ఓకే, కానీ మీరు ఈవినింగ్ 3 కల్లా మీ వర్క్ ఫినిష్ చేసుకుంటే అప్పుడిస్తాను. ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేయడానికి చిన్న కాఫీ ప్లీజ్ చిన్నమ్మ అన్నాడు. వసు నవ్వుతూ ముద్దు కోసం సొంత పిల్లాన్ని బ్రతిమలాడుతున్న మిస్టర్ అర్జున్ అంటుంది హెడ్లైన్స్ చదివినట్టుగా. నిన్ను అంటూ లేచి వసుని వెనక్కి తోసేసి తన పెదవుల మీద ముద్దు పెడుతూ ఇంకో చేత్తో వసు నడుముని తడుముతూ ఉన్నాడు. వసు తనకి కొంచెం ఇబ్బందిగా ఉన్న అర్జున్ కోసం మారాలి అనుకుంటూ ఆ బాధని భరిస్తూ అలానే కళ్ళు మూసుకుంది. వసు అవస్థని చూసిన అర్జున్ టక్కుమని వదిలేసి తన నుదుటిపై ముద్దు పెడుతూ లవ్ యూ చిన్నమ్మ అన్నాడు. వసు కళ్ళ వెంబడి నీళ్లు వస్తుంటే అర్జున్ని హత్తుకొని నా వల్ల అవుతుందా అన్నది. ఖచ్చితంగా అవుతుంది వసు, లేదంటే నీకు అలవాటు చేస్తాను అన్నాడు. ఏంటిది అంటుంది అర్థం కాక. నన్ను నీకు బాగా అలవాటు చేసేస్తాను, అప్పుడు నువ్వే మారిపోతావు అంటాడు నవ్వుతూ. అలా ఎలా అంది. అది ఇవాళ నైట్ నుండి చూపిస్తా ఎలానో అని నవ్వుతూ నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకొచ్చినమ్మా, బాబాయ్ వాళ్ళు లంచ్ పంపిస్తా అన్నారు హాయిగా బజ్జు. మరి మీరు? నిన్ను చూస్తూ నా వర్క్ చేసుకుంటా అని కన్ను కొడతాడు. అని తలూపి తను కూడా ల్యాప్టాప్ ముందేసుకుంటుంది. ఇద్దరు వర్క్లో పడతారు. కాసేపటి వర్క్ చేసుకుని లంచ్ చేసి అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మనం షాపింగ్కి వెళ్ళాలి అర్జున్ గారు అంది. ఎందుకు చిన్నమ్మ? మీ ఫంక్షన్కి మీకు సూట్ తీసుకోవాలి కదా. ఏం అక్కర్లేదు, చాలా ఉన్నాయి, ఏదో ఒకటి వేసుకుంటాలే అన్నాడు. అంతేలే, నేను సెలెక్ట్ చేసి మీకు గిఫ్ట్ ఇద్దామనుకున్నాను, మా గిఫ్ట్ ఎందుకు తీసుకుంటారులే అంటుంది మూతి తిప్పుతూ. అబ్బా చిన్నమ్మ, నువ్వు అలా క్యూట్గా బిహేవ్ చేయకు, నాకు ఏదేదో అయిపోతుంది అంటాడు వసుని మీదకి లాక్కుంటూ. వసు చిన్నగా నవ్వుతూ వీటికేం తక్కువ లేదు కానీ రెడీ అవ్వండి వెళ్దాం అంటుంది. నువ్వు నాతో ఆ ఫంక్షన్కి వస్తానంటే వెళ్దాం, లేదంటే లైట్ తీసుకో అంటాడు వసు చేతులతో ఆడుతూ. సరే వస్తాను, ఇప్పుడు వెళ్దామా అంది. గుడ్, అయితే మనందరికీ తీసుకుందాం. ఎవ్వరికీ వద్దు, ఇప్పుడు మనం అంత బడ్జెట్లో లేం, మీరు మాత్రమే తీసుకోండి. మీరు ఇష్టంగా తెచ్చారు కాబట్టి నేను కాదు అనకుండా తీసుకున్నాను. ఇక నుండి మన ప్రాబ్లమ్స్ తీరే వరకు నో గిఫ్టింగ్స్ అంటుంది సీరియస్గా చెప్తూ. అబ్బా చిన్నమ్మ, నువ్వు సీరియస్గా ఉంటే ఎంత బాగుంటావని అనుకోలేదు తెలుసా
అంటూ తన బుగ్గపైన గట్టిగా ముద్దు పెట్టేస్తాడు. వసు చెంప మీద చేయి పెట్టుకుని అర్జున్ వైపు అలానే చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, ఎప్పుడూ పెదాల మీద పెట్టేవాడు ఇలా బుగ్గ మీద ముద్దుతో సరిపెట్టుకున్నాడనా? ఇప్పుడు అన్నీ పెట్టేసుకుంటే నైట్కి కొన్ని దాచుకోవాలి కదా అంటూ కన్ను కొట్టి, నువ్వు నైట్ నా చేతుల్లో ఫినిష్ చేయనమ్మా, నన్ను నీకు అలవాటు చేయకపోతే చూసుకో అంటూ వసుని తన మీద నుండి కిందికి దింపి వెళ్తాడు ఫ్రెష్ అవడానికి. వసుకి భయంగా కాకుండా తనకి ఆశ్చర్యంగా అనిపించింది. ఈసారి అలవాట అంటే అనుకుంటూ తను కూడా రెడీ అయింది. ఇద్దరు ఫ్రెష్ అయ్యి అలా బయటికి వెళ్ళి షాపింగ్ చేసి కాసేపు చల్లగాలికి అలా అలా నడుచుకుంటూ తిరిగి బయటే భోజనం చేసి చివరికి నైట్కి ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి బెడ్ పైన వాలిపోతారు. అర్జున్ మెల్లగా లైట్ ఆఫ్ చేసేసి వసుని దగ్గరికి లాక్కుంటూ తన మీద కాలు చేయి వేసుకుని వసు మెడవంపుల్లో తలని పెట్టుకుని నిద్రపోయాడు. వసు మాత్రం ఏదో అలవాటు చేస్తా అన్నారు, ఇలా పడుకుండిపోయారే అని అనుకుంటూ తను కూడా అర్జున్ నుదుటిపై ముద్దు పెట్టుకుని అర్జున్ తలని నిమురుతూ ఎప్పటికో నిద్రపోయింది. సండే కూడా అలానే అల్లరితో వర్క్తో సరిపోయింది ఇద్దరికి. మళ్ళీ నైట్ అర్జున్ నిన్నట్లానే వసుని చుట్టేసి నిద్రపోయాడు. పొద్దున్నే లేచిన వసు అర్జున్ నైట్ ఎలా ఉన్నాడో అలానే ఉండేసరికి, నాకెందుకు అర్జున్ గారు అసలు మీరు నా మీద ఉన్నట్టే లేదు అని ఆలోచించుకుంటూ లేవబోయింది. అర్జున్ వసుని ఇంకా గట్టిగా పట్టుకుంటూ చిన్నమ్మా అన్నాడు. అంటూ అర్జున్ జుట్టులోకి వేలు పోనిచ్చి ఆడుతుంది. నీకు ఎంతమంది కావాలి అన్నాడు. ఎంతమందా? ఎవరు అర్జున్ గారు? అదే చిన్నమ్మ, మన పిల్లలు ఎంతమంది కావాలి? వసు నవ్వుతూ, ఇద్దరు చాలు, మరి మీకు? నాకైతే ఒక క్రికెట్ టీంనే కనాలనుంది చిన్నమ్మ, కానీ నీ గురించి ఆలోచించి నువ్వు అన్నట్టు ఇద్దరిని కందాంలే అంటాడు. అలానే కళ్ళు మూసుకొని వసుని ఇంకా దగ్గరికి లాక్కుంటూ, ఇంతకీ ఇంత పొద్దున్నే మీకు ఎందుకు అడగాలనిపించింది? ఏంటో మనం ఇద్దరు పిల్లలతో కలుసున్నట్టు వాళ్ళ అల్లరికి ఇద్దరం తల పట్టుకుని కూర్చున్నట్టు కలొచ్చింది పొద్దున్నే వచ్చిన కళలు నిజమవుతాయంట కదా అంటాడు వసు చెవి దగ్గర మత్తుగా చెప్తూ. వసు అర్జున్ శ్వాస తనకి తగులుతుంటే మనసుకి ఏదేదో అనిపిస్తోంది. ఇప్పుడు అర్జున్ అంత దగ్గరగా ఉన్నా తట్టుకోగలుగుతుంది. అది అర్థమైనా కొంచెం హ్యాపీగా, ఏమో మరి నాకు కూడా తెలీదు అంటుంది. ఏదో ఆలోచన వచ్చిన వాడిలా, చిన్నమ్మ మన పిల్లలకి ఏం పేర్లు పెడదామంటావు అంటాడు టక్కున తలపైకెత్తి వసు మొహం చూస్తూ. అసలు ఇక్కడ ఏమీ జరగలేదు కానీ అప్పుడు పిల్లల పేర్లా అంటుంది కొంచెం డల్ అవుతూ. అర్జున్ అది గమనించి, అబ్బా చిన్నమ్మ, నేను దాని గురించి మాట్లాడడం లేదు, అది ఎలాగో రేపో మాపో అయ్యేదేలే, కానీ తర్వాత మన పిల్లల విషయం చెప్పు, ఏం పేర్లు పెడదాం అంటాడు. వసు బాగా ఆలోచించి, అమ్మాయికైతే అరుణిమ అని, అబ్బాయికైతే అరుణ్ అని పెడదాం అంటుంది. ఏం పేర్లు అంటాడు మొహం మడుస్తూ. మీ పేరు కలిసేలాగా పెట్టాలని పెట్టాను అంటుంది. అమ్మో, ఎంత ఆలోచించావా? సరే చిన్నమ్మ, అవే ఫిక్స్ చేద్దాంలే. సరే, ఇక మనం రెడీ అవ్వాలి, ఆఫీస్కి టైం అయిపోతుంది అంటుంది. సరే అంటూ వసుని గట్టిగా బుగ్గ మీద ముద్దు పెట్టేసి ఒక్క జంప్ చేసి బాత్రూంలోకి దూరుతాడు. వసు నవ్వుకుంటూ లేచి వెళ్తుంది. ఇక ఆఫీస్లో ఎప్పటిలా అర్జున్ షేర్స్తో, వసు తన సొంత ఆఫీస్లో పనులతో, అచ్చు వాళ్ళు అక్కడ ఆఫీస్ పనులతో బిజీ అయ్యారు. ఇలా 2వ నెల కూడా గడిచింది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రాఫిట్స్ రావడంతో కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఈ మధ్యలో అర్జున్ ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి వచ్చి వసుని తీసుకుని ముంబై చేరుకుంటాడు. అది బిజినెస్కి సంబంధించిన పార్టీ కావడంతో అంజలి ఆనంద్తో కలిసి అటెండ్ అవుతుంది. ఇంకా బిపిన్, అందరూ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా వస్తారు. అర్జున్కి బెస్ట్ ఎమర్జింగ్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నామినేట్ అవుతాడు. సో అర్జున్, వసు చాలా అందంగా రెడీ అవుతారు ఫంక్షన్కి. అంజలికి అది నచ్చదు, కానీ ఆనంద్ పక్కనే ఉండడంతో సైలెంట్గా ఉండక తప్పలేదు. కానీ ఊరికినే ఉంటే తన అంజలి ఎందుకు అవుతుంది? ఎలా అయినా అర్జున్ని అవమానించాలని డిసైడ్ అయింది. అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టేసింది. ఆ అవార్డు ఫంక్షన్లో ఆనంద్కి కూడా అవార్డు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాయి. తన ఒక మంచి టాలెంటెడ్ బిజినెస్ పర్సన్. సో అలానే ఈ ఫంక్షన్కి కూడా తన వైఫ్ అంజలితో వచ్చాడు. ఇక అంజలి అర్జున్ని అవమానించదలిచి తనకి ఎదురుగా నించుని మాట్లాడుకుంటున్న అర్జున్ వాళ్ళని సంబోధిస్తూ, డియర్, నీకంటే టాలెంట్ ఉండబట్టి ఇలా అవార్డు వస్తూ ఉంటాయి, కానీ ఏమీ లేని ఇలాంటి వాళ్ళకి కూడా ఎలా వస్తాయి అవార్డ్స్ అని ఆనంద్తో నడుస్తూ అర్జున్ వాళ్ళకి వినపడేలా అంటుంది అంజలి. ఎవరు బేబీ అంటూ అయోమయంగా అడిగాడు ఆనంద్. అర్జున్, వసు ఇద్దరికి ఈనపడినా సరే పట్టించుకోలేదు. ఇంకెవరు ఆనంద్? ఈయనే మిస్టర్ అంటూ అర్జున్ వైపు తిరిగి చూపిస్తుంది అంజలి. అప్పటి వరకు చూడలేదు, కానీ అర్జున్ని చూడగానే ఎవరా అని ఆలోచిస్తూ నించున్నాడు ఆనంద్. యాక్చువల్గా అయితే ఆనంద్ అంజలి ఏదంటే దానికి అవును బేబీ, నిజం బేబీ అంటూ వంట పడతాడు. అంజలి అంటే అంత ప్రేమ మరి. ఇప్పుడు కూడా అలానే అంటాడన్న నమ్మకంతో మాట్లాడింది, కానీ ఆనంద్ అతన్నే చూస్తూ మౌనంగా ఉండడంతో ఆశ్చర్యం అనిపించి కదిలించింది ఆనంద్ అని.
హా అంటూ అర్జున్ ఎవరో గుర్తుకొచ్చిన వాళ్ళ అంజలి చేయి పట్టుకొని అర్జున్ దగ్గరికి నడిచాడు. అప్పటి వరకు అంజలి తమని అవమానించాలని చూస్తుంది అనుకుంటూ కాస్త అసహనంగా అనిపించిన వాళ్ళిద్దరికీ ఆనంద్ తమ దగ్గరికి రావడంతో ఈయన ఏమంటాడో అనుకుంటూ వసు కోపంగా చూస్తుంటే అర్జున్ వసు చేయి పట్టుకుని కామ్గా ఉండు అని కళ్ళలతోనే చెప్తున్నాడు. వసుకి మాత్రం ఫస్ట్ టైం మండిపోతుంది అంజలి అంటే తన భర్తనే అంటుందా అని. కానీ అర్జున్ మాట మీరలేక నించుని ఉంది. ఆనంద్ దగ్గరికి వస్తూ మీరు అర్జున్ కదా? అవును అన్నట్టు హెడ్ నోట్ చేశాడు. ఓ అర్జున్ అంటూ ఎగ్జైట్ అవుతూ అసలు నేను మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు అర్జున్, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు ఆనంద్. వసు అర్జున్ వంక ఆశ్చర్యంగా చూస్తుంటే అంజలి మాత్రం షాకింగ్గా చూస్తుంది ఆనంద్ బిహేవియర్ని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.